శుభోదయం. ప్రపంచవ్యాప్తంగా ఈ సోషల్ మీడియా ద్వారా ఈ లైవ్ టెలికాస్ట్ని వీక్షిస్తున్నటువంటి యోగాభిలాషులందరికీ, యోగ బంధువులందరికీ నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం ఆరా ఫౌండేషన్ తరపున తెలియజేస్తున్నాను. గత ఆదివారం ఈ యోగాని గురించి కొన్ని ప్రాథమిక అంశాలు చర్చించుకున్నాం. అట్లాగే తేలికపాటి సూక్ష్మ వ్యాయామాలని నేర్చుకున్నాం. మైక్రో సర్క్యులేషన్ ప్రాక్టీస్ నరాల వ్యవస్థని మెరుగుపరచడం కోసం చిన్న చిన్న సులభతర వ్యాయామాలని ప్రాక్టీస్ చేశాం. సో ఈ వారం కూడా యోగాను గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుని అది దైనందిన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో మొదటిగా ప్రార్థన చేసి క్లాస్ ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తాను, మీరు వినండి చాలు. వెన్ను నిటారుగా ఉంచుకుని హృదయాంజలి ముద్రతో శ్రద్ధాశక్తితో ప్రశాంతంగా ప్రార్థన కొనసాగిద్దాం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనసులో ఎవరికి వారే ముందుగా మీ తల్లిదండ్రులకి నమస్కరించుకోండి. ఎందుకంటే వారే మొదటి గురువులు. వారిచ్చిన జీవితంతో మనం ఈ స్థితికి, ఈ స్థాయికి చేరుకోగలిగాం. కనుక వారి ఆశీస్సులు భౌతికంగా లేదా అభౌతికంగా ప్రతిరోజు మనం తీసుకోవడం అనేది తప్పనిసరి. అలాగే జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులు చాలామంది మీ జీవితంలో తారసపడి ఉంటారు. వారందరికీ నమస్కారం. అట్లాగే ఈ సృష్టిని, ఈ ప్రకృతిని, అదే మీరు పేరు పెట్టుకున్న ఆ పరమాత్మని, ఎవరికి ఏ పరమాత్మ, ఎవరికి ఏ భగవంతుడు, ఎవరికి ఏ పేరుతో ఉన్నాడో వారు ఆ పేరుతో ఆ భగవంతుడిని, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఏది చేసినా ఈ జీవితాన్ని సమర్థవంతంగా, సుఖంగా, ఆనందంగా గడపడం కోసం ఉపయోగపడే ఈ యోగ విద్యని అర్థం చేసుకునేలాగా చేయమని కోరుకోండి చాలు. తదాస్తు. సరే అండి, విషయంలోకి వెళ్దాం. ప్రపంచవ్యాప్తంగా చాలామంది యోగ పట్ల మక్కువతో, ఆసక్తితో, చెయ్యాలనే తపనతో ఎదురు చూస్తున్నారు. అట్లాంటి సందర్భంలో సరైన వ్యక్తుల ద్వారా, అనుభవజ్ఞుల ద్వారా ఈ విద్యని అందించగలిగితే, భౌతికంగా ఉన్న దగ్గర లేకపోయినా ఇట్లాంటి మీడియాస్ ద్వారా అయినా సరే వారు నేర్చుకుని సాధన చేస్తే జీవితం తరిస్తుంది. దాంట్లో సందేహమే లేదు, అనుమానమే లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. ఎవరికి శ్రద్ధ ఉంటుందో వారికి జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఈ లైవ్ ప్రోగ్రామ్ అందరూ చూస్తారా అంటే ఇప్పుడు కొంతమంది చూడవచ్చు, తర్వాత మరలా మనం
మీడియా ద్వారా మనం ఈ లింకులు పంపించినప్పుడు లేకపోతే యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో మళ్ళీ వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు చూసినా నాకు సమయం లేదు, నేను ఇంత సమయం కేటాయించలేను అనుకున్న వాళ్ళ కోసం నేను చెప్పట్లా. ఎందుకంటే వాళ్ళ జీవితం కోసం వాళ్ళ సమయం కేటాయించట్లేదు అంటే వాళ్ళు ఇంక దేనికోసం సమయం కేటాయిస్తున్నారు, ఆ సమయం వృధా అవుతుందని అర్థం. దీంట్లో నిర్మోహమాటంగా చెప్తున్నాను, సందేహమే లేదు. అది వాళ్ళ జీవితాన్ని పక్కదారి పట్టించుకున్నట్టే లెక్క. ఇప్పుడు నా కోసం నేను సమయాన్ని కేటాయించుకుంటే నేను ఆరోగ్యంగా ఉంటాను. నా కుటుంబ సభ్యులకి నా మీద ప్రేమ ఉంటే నన్ను కొంచెం ఆదరిస్తారు, సేవలు చేస్తారు, లేదంటే ప్రేమను పంచుతారు. నాకు అనారోగ్యం వస్తే ఏదో బాధ్యత అనుకునో ధర్మం అనుకునో తప్పదనుకునో కొంతవరకు చేస్తారు. ఎంతవరకు చేస్తారు ఎవరైనా? కనుక ఎవరికి వారు ఆరోగ్యంగా ఉండడం కోసం ఖచ్చితంగా టైం కేటాయించాల్సిందే. దీంట్లో రాయితీలు లేవు. ఐఆమ్ బిజీ పర్సన్, నాకు అస్సలు టైం ఉండదండి, నేను చాలా బిజీ అండి. ఓకే, అందరికీ తెలుసు మీరు బిజీ అని, నేను బిజీ అని. కానీ మన శరీరము మనసు రెండు ఆత్మక్షోభని అనుభవించేలా చేస్తున్నాయి అంటే శరీరం రోగాలతో రుగ్మతలతో ఇబ్బందులతో బాధపడుతుంది, మనసు అశాంతితో అలజడితో ఆందోళనతో ఉంటుంది అంటే ఇంకా జీవితంలో బిజీ లేకపోతే ఇంకేముంటుందండి? ఈ బిజీ ఎవరిని ఉద్ధరించడానికండి? వెనకాల తరతరాలకి తరగని ఆస్తి వాళ్ళకి సంపాదించి వాళ్ళని సోమరపోతులను చేయడం కంటే ఇంకా దేనికండి ఉపయోగం? నీ జీవాత్మని, నీ అంతరాత్మని, నీ ఆత్మారాముని నువ్వు సుఖంగా ప్రశాంతంగా బ్రతకనివ్వలేకపోతున్నావు అంటే, ఇంకా నిన్ను నువ్వే ఉద్ధరించుకోలేకపోతున్నావు అంటే ఇంకెవరిని ఉద్ధరించడం కోసం ఈ ఆరాటం, ఈ పోరాటం, ఈ పరుగు, ఈ ఉరుకు? కనుక కొంచెం టైం కేటాయించండి. ఈ సమయంలో ఇలా అన్నందుకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ట్రూత్ ఈజ్ ఆల్వేస్ డిస్కంఫర్టబుల్. సత్యం ఎప్పుడు అసౌకర్యంగానే ఉంటుంది, నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. నమ్మబుద్ధి కాదు, యాక్సెప్ట్ చేయబుద్ధి కాదు, కానీ అంగీకరించక తప్పదు. ఏం చేస్తాం మరి? సో ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, స్పష్టంగా ఈరోజు యోగాని గురించి తెలుసుకోవడానికి మీరు కేటాయించిన సమయం మీ జీవితాన్ని సమూలంగా మార్చడానికి దోహదపడుతుంది. దీంట్లో 100% సత్యం ఉంది, 100% సత్యం ఉంది. సరేనండి, ఒక వ్యక్తి ఒక విద్య నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. అది శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది. ఆ జ్ఞానం ఎందుకు అండి అంటే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలో మన కర్మలు కరిగిపోతాయట. కర్మలు అంటే ఇంతకుముందు జన్మలో మనం చేసిన పనులు కానీ, ఇంతకుముందు జీవితంలో మనం చేసిన పనులు కానీ, వాటి యొక్క ఫలితాలు కానీ కొట్టలాగా పేరుకుపోయి ఉన్నాయి. క్రెడిట్ డెబిట్ బ్యాలెన్స్ మన అకౌంట్లో అక్కడ ఉంది. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, అకామ్య కర్మలు. ఈ సంచితాన్ని కరిగించుకోవడం కోసం మనం ఈ జన్మనెత్తాము అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఏదైనా ఒక విద్యను నేర్చుకోవడానికి ఇప్పుడు ఎల్కేజీ నుంచి పీజీ పిహెచ్డి వరకు వెళ్తారండి. పిహెచ్డి అయిపోయిన తర్వాత వేరే సబ్జెక్ట్లో మరలా పీజీ పిహెచ్డి చేస్తారు, వేరే సబ్జెక్ట్లో మరలా పీజీ పిహెచ్డి చేస్తారు. అతనికి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి, అతనికి ఉన్న ఆయుష్ని బట్టి, సమయాన్ని బట్టి, అతనికి ఉన్న ఆర్థిక స్తోమతను బట్టి ఎన్ని పిహెచ్డీలను చేయొచ్చు. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు తెలుసుకుని అన్ని పిహెచ్డీలు చేసి ఇంత జ్ఞానము, ఇన్ని గ్రంథాలు వడబోసేసి, కాచేసి, తిరగబెట్టేసి, వరగబెట్టేసి మొత్తం అంతా తెలిసేసుకుని ఇంత కూడా ఆచరించకుండా కూర్చున్నాడండి దాంట్లో ఉన్న నాలెడ్జ్ని. ఎవరిని ఉద్ధరించాడు ఇన్ని సంవత్సరాలు? ఇన్ని బుక్స్, ఇన్ని నాలెడ్జ్లు, ఇన్ని పిహెచ్డీలు కంప్లీట్ చేసేసి ఎవరిని ఉద్ధరించాడు ఆ వ్యక్తి? ముఖ్యంగా ఈ ప్రపంచ విషయాలు తెలుసుకోవడానికి ఆరాటపడి సమయాన్ని వృధా చేశాడు, కానీ తన గురించి తను తెలుసుకున్నాడా? తన లక్షణాలు ఏంటో, తన గుణగణాలు ఏంటో, తన జీవితం ఏంటో, తను ఎందుకు వచ్చాడో, తను ఎందుకుంటున్నాడో, ఎప్పుడు వెళ్ళిపోతాడో, వచ్చి వెళ్ళిపోయే లోపు ఏం చేయాలో తన గురించి ఎప్పుడైనా తను తెలుసుకున్నాడా? తెలుసుకుంటే వారికి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ జీవితానికి పర్పస్ అదే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎంతకాలం ఎక్కడ ఉంటావు, ఎప్పుడు వెళ్ళిపోతావు, వచ్చి వెళ్ళిపోయే లోపు నువ్వేం చేయాలి అని తెలియజేసేది యోగ శాస్త్రం. నీ గురించి నీకు పూర్తిగా అర్థమయ్యేలా చేస్తుంది. ఆ తర్వాత నువ్వు ఏదైనా సాధించుకో, ఏదైనా సంపాదించుకో, ఎవరికైనా దానం ఇచ్చుకో, నిన్ను ఎవ్వరు ఆపరు. కానీ ముందు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి కదా. ఎస్, నా గురించి నాకు నా గురువులు తెలియజేశారు. నా తల్లి తండ్రి నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని ఏ విధంగా గడపాలా అనేదాన్ని నా జీవితంలో నాకు ఉత్తమమైన గురువుల సాంగత్యం ఏర్పడి వారు నాకు బోధపరిచారు, విశదీకరించారు, వివరంగా చెప్పారు. నేను అర్థం చేసుకుని గడుపుతున్నాను. ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకా ఆర్థికంగా అంటారా, ఎవడి కర్మ ఫలాలు వాడు అనుభవించాలి.
దాని నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు ఈ మానవ జన్మలో. చేసేది నిబద్ధతతో ఉండి నీ ఆత్మజ్ఞానం పెంపొందించుకుంటూ ఉంటే రావాల్సిన టైంకి ఏది రావాలి అది వస్తుంది, అందాల్సిన టైంకి ఏది అందాలి అది అందుతుంది, పోవాల్సిన టైంకి ఏది పోవాలంటే అది పోతుంది. పోయినా బాధపడే పని లేదు, వచ్చినా ఆనందపడే పని లేదు. రెండింటినీ సమానంగా స్వీకరించడమే స్థితప్రజ్ఞత్వం. అదే యోగాలో పరాకాష్ట. ఆ స్థితికి మనిషి వెళ్ళినప్పుడు తన గురించి తనకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీ గురించి మీకు తెలియజేయడం కోసం ఒక కాన్సెప్ట్ చెప్పి తర్వాత నేను ప్రాక్టీస్కి వెళ్తా. చాలా శ్రద్ధగా వినండి. నేను ఇది నా 20 సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రయాణంలో కొన్ని లక్షల మందికి ఈ కాన్సెప్ట్ చెప్తూనే ఉన్నాను. విన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా సాటిస్ఫై అవుతూ తమ గురించి తాను తెలుసుకుంటున్నారు. మా గురువుగారు చెప్పేవారు, పూర్వకాలం తన గురించి తాను తెలుసుకోవడం కోసం ఆధ్యాత్మిక సాధన చేస్తూ గృహల్లోనో అడవుల్లోనో హిమాలయాస్కో వెళ్ళి ప్రపంచంతో సంబంధం లేకుండా హాయిగా సాధన చేసుకుని తన గురించి తను అర్థం చేసుకునేవారని. మనకు ఉదాహరణకు బుద్ధుడున్నారు కదండి. భోగభాగ్యాన్ని, రాజ్యాన్ని, బిడ్డని, భార్యని అందరినీ విడిచిపెట్టేసి బోధువృక్షం కింద ఎక్కడో కూర్చుని జ్ఞానోదయం అయిన తర్వాత మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చి ఒక సత్యాన్ని ప్రపంచానికి చెప్పారు కదండి. తన గురించి తను తెలుసుకోవడం కోసం ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఇక్కడుండే సాధన చేసుకోవచ్చు అనే విషయాన్ని గ్రహించానని చెప్పి వెనక్కి వచ్చి ప్రపంచానికి మెసేజ్ ఇచ్చారు కదండి. మరి అలాగే మనం కూడా ఈ ప్రపంచంలో, ఈ కుటుంబంలో, ఈ వృత్తిలో, ఈ కులంలో, ఈ పార్టీలో, ఈ జీవితంలో ఉంటూనే మన గురించి మనం తెలుసుకోవచ్చండి. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. సరైన గురువు తారసపడి ఆ గురువు పట్ల మనకు విశ్వాసం ఉండి ఆ సబ్జెక్టుల పట్ల ఆసక్తి ఉండి ఖచ్చితంగా దాన్ని మనం కనుక ఫాలో అవ్వగలిగితే మన గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి. ఇప్పుడు మీ గురించి మీరు ఈ 5 మినిట్స్లో తెలుసుకుంటారు. నేను ప్రయత్నం చేస్తాను, మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? రైట్. ఫస్ట్ త్రిగుణాత్మకం జీవితం అన్నారు. 3 గుణాల సమ్మేళనమే ఈ జీవితం. ఈ గుణాల గురించి ఆధ్యాత్మిక అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దాని పేర్లు ఏంటంటే తమోగుణం అని, రజోగుణం అని, సత్వగుణం అని చెప్తూ ఉంటారు. సత్వ, రజో, తమో గుణాలని చెప్పి మనకి చాలాసార్లు మన చెవిలో ఈ మాట పడే ఉంటుంది. కానీ సగటు మానవుడికి ఈ గుణాల గురించి అర్థం అవ్వాలి అంటే వాటి లక్షణాలు తెలియాలి. ఇప్పుడు నేను ఆ లక్షణాలు వరుస పెట్టి చెప్తూ ఉంటాను. శ్రద్ధగా 5 నుంచి 10 నిమిషాలు అయిపోతే జాగ్రత్తగా వినండి. ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే మీది ఆ గుణం అని మీకు మీ అంతరాత్మ చెప్తుంది. అవి ఉండాల్సిన లక్షణాలా, ఉండకూడని లక్షణాలా అనేదాన్ని మీరు తర్వాత డిసైడ్ చేసుకోండి, క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనేది గురువు చెప్పే సాధన ద్వారా తొలగించుకోవచ్చు. మొదటిగా తమోగుణం, రెండవది రజోగుణం, మూడవది సత్వగుణం. ఈ తమో గుణస్థులకు ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే భయం అండి. భయం, ఫియర్. వీళ్ళ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి మరలా పడుకునే వరకు వీళ్ళు చేసే ప్రతి పనిలోనూ భయపడుతూ ఉంటారు. ఆ భయం వల్ల వీళ్ళ నెగిటివ్ ఎనర్జీ యాడ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు చేసే పనుల్లో ఫలితాలు కూడా నెగిటివ్గానే వస్తూ ఉంటాయి. ఈ భయం అనేది మన సైన్స్ పరిభాషలో చెప్పాలంటే మన మస్తిష్కంలో ఒక రకమైన టెన్షన్ని క్రియేట్ చేసి మన ఆయుష్ని క్షీణింపజేస్తుందంట. ఒకసారి భయపడితే 5 మినిట్స్ ఆయుష్ తగ్గిపోతుందని చెప్పి సైన్స్ ఎనాలిసిస్ ఉంది. కనుక ఈ భయం అనేది తమోగుణానికి మొదటి మెట్టు. ఈ భయం ఉన్నవాడికి ఎన్ని అవలక్షణాలు వెంటాడతాయో ఒకసారి శ్రద్ధగా వినండి. భయము, పిరికితనము, అనుమానము, అపార్థము, సోమరితనము, బద్ధకము, నిద్రమత్తు, ఆవలింతలు, అతి బరువు, వాయిదా వేసే మనస్తత్వం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు, అశుభ్రత, అజాగ్రత్త, అధమస్థాయి అంచనాలు వేసుకోవడం, లోపల ఉన్న భావాలు బయటికి వ్యక్తీకరించలేకపోవడం, తనను తాను తక్కువగా ఊహించుకోవడం, నిరాశ చెందడం, నిస్పృహ చెందడం, అంతర్మదనం, ఊగిసలాట, పాపభీతి, పిస్నారితనం, దుఃఖం, బాధ, విచారం, నా బ్రతికింతే, నా రాతింతే, నా జన్మింతే, నా శాతం ఇంతే, నా పిండాకుడు ఇంతే, నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు, నేను ఎందుకు పనికిరాను, నేను చచ్చిపోతా, నేను వెళ్ళిపోతా అంటూ ఉంటారు. చివరికి ఏదో రోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. అవసరం అండి ఇది? ఎన్నో జన్మల ప్రక్షాళన చేసుకుని వచ్చినటువంటి అద్భుతమైన మానవ జన్మని ఎలా గడపాలో తెలియక, తెలుసుకోలేక జీవితాన్ని అర్ధంతరంగా, అర్ధాయుషితో అకారణంగా ముగించేసుకోవడం సమంజసమేనా? మెంటల్ ఎబిలిటీ లేకే కదా ఈ పనులు చేసేవి. ఏం వచ్చి చచ్చిపోయిందంట? చచ్చిపోవడానికి ఏంటి రీజను? ఏది పోయింది? ఏం తెచ్చావని కూడా, ఏది పోగొట్టుకున్నావని బాధపడడానికి, ఏది పట్టుకెళ్తావు కూడా, ఏదో మిస్ అయిపోయావని ఏడవడానికి. ఇది అజ్ఞానమే కదా. కనుక ఈ తమో గుణస్థులకందరికీ ఇట్లాంటి లక్షణాలే ఉంటాయి. అవి ఎవరికి ఉన్నాయో నాకు తెలియవు. ఉంటే గుర్తించండి. తర్వాత వాటిని ఎట్లా తొలగించుకోవాలో మరలా గురువు ద్వారా తెలుసుకుందాం. రెండవది రజోగుణం. ఈ రజోగుణస్థులకు ఉండే మొట్టమొదటి లక్షణం కోపం. ఈ కోపం ఎలా ఉంటుంది అంటే వీడికి ఎవరు శత్రువులు అక్కర్లా. వాడి కోపమే వాడికి శత్రువు. తన కోపం దయ చుట్టం భావం
అని చెప్పి మనకి పెద్దలు చెప్పారు. సో ఈ విధంగా వ్యక్తి తన యొక్క కోపం వల్ల ఎన్ని అవలక్షణాలని సంతరించుకుంటాడు అంటే అతనికి తెలియకుండానే అవలక్షణాలు ఏర్పడిపోతాయి. ఎందుకంటే విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఈ రజోగుణానికి మొదటి మెట్టు కోపం. ఈ కోపం ఉన్న వాడికి ఎన్ని అవలక్షణాలు ఉంటాయో చూడండి. కోపము, చిరాకు, ఈర్ష్య, కక్ష, ద్వేషం, పోటీతత్వం, ఆరోపణాతత్వం, డాంబిక మనస్తత్వం, మొండి వైఖరి, నా మాటే చల్లాలనుకోవడం, సుప్రియారిటీ కాంప్లెక్స్, అతి శుభ్రత, అతి జాగ్రత్త, ప్రశ్నించే మనస్తత్వం, విమర్శించే మనస్తత్వం, అంగీకరించలేకపోవడం, మొండితనంతో ప్రవర్తించడం, మూర్ఖంగా ఆలోచించడం, అంతా నాకు తెలుసు అనుకోవడం, ఎవడిని లెక్క చేయకపోవడం, అహంకారంతో ప్రవర్తించడం, అతి 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 అధోగతి. వాడేమో సెల్ఫ్ కిల్లర్, తమోగుణస్తుడు, సూసైడ్ మెంటాలిటీతో ఉంటాడు. వీడేమో వరల్డ్ కిల్లర్, జనాలను చంపడం కోసం బయలుదేరుతాడు. వాడి ప్రవర్తనతోటి, వాడి మాటలతోటి, వాడి చేష్టలతోటి, వాడి జీవన విధానంతో అందరినీ ఇబ్బంది పెడుతుంటాడు. సో వాడు శక్తిని కోల్పోతుంటాడు, వీడు శక్తిని కోల్పోతుంటాడు. తమోగుణము ప్రమాదమే, రజోగుణము ప్రమాదమే. అయితే ఈ గుణాలను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నవాడే గొప్పవాడవుతాడు. సో ఈ రజోగుణం అంటే ఈ లక్షణాలతో ఉంటాడు, తమోగుణం ఉంటే ఆ లక్షణాలతో ఉంటాడు. ఈ రెండు లక్షణాలు కనుక వ్యక్తుల్లో ఉన్నాయి, ఎక్కువ శాతం ఉండాల్సిన లక్షణాలు ఉండకుండా అంటే కనుక వాడి జీవితమే డిస్టర్బ్ అయిపోతుంది. వాడే డిప్రెషన్కి వెళ్ళిపోతాడు, వాడే మనశ్శాంతిని కోల్పోతాడు, వాడికి ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి డిసీజులు ఫామ్ అయిపోయి అనారోగ్యంతో అనర్థాలతో జీవితాన్ని అస్తవ్యస్తంగా గడుపుతుంటాడు అన్నమాట. సో ఈ రజోగుణం తమోగుణం తెలుసుకుందాం. ఇప్పుడు ముఖ్యమైనది, కీలకమైనది, కావాల్సింది, ఉండాల్సింది సత్వగుణం. ఈ సత్వగుణం ఏంటో తెలుసుకుని ఆ తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సత్వగుణస్తుడికి ఉండే మొట్టమొదటి లక్షణం కరేజ్, ధైర్యం. అదే వాడి ఆస్తి, అదే వాడి ఉనికి, అదే వాడి ఐడెంటిటీ. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉన్నావో, నువ్వు ఎర్రగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, పొట్టిగా ఉన్నావా, పొడవుగా ఉన్నావా, అందంగా ఉన్నావా, అందవిహీనంగా ఉన్నావా, డబ్బున్నవాడవా, డబ్బు లేనివాడవా, ఏ కులంలో పుట్టావు, ఏ మతంలో పెరిగావు, ఏ పార్టీలో ఉన్నావు, ఏ సంఘంలో ఉన్నావు, ఏ ఊరిలో ఉన్నావు, ఏ దేశంలో ఉన్నా ఏమీ పనికిరావు. ధైర్యం ఒకటి ఉంటే చాలు, నిన్ను కాపాడేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అది నీకు కూడా వచ్చేస్తుంది. దాన్ని నువ్వు మోసుకెళ్ళక్కర్లా, అది నీతో పాటే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ధైర్యంతో ఉన్నావో అప్పుడు నీకు ఎన్ని మంచి లక్షణాలు నీడలా వెంటాడతాయి అంటే, ధైర్యం ఉన్నవాడికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, మనోనిబ్బరం ఉంటుంది, కార్యదక్షత, పట్టుదల, అకుంఠిత దీక్ష, ఏదైనా సాధించగల దమ్ము, సత్తా, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ప్రతిభ, సమర్థత, కరుణ, జాలి, దయ, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, సిన్సియారిటీ, పంచువాలిటీ, రెస్పాన్సిబిలిటీ, హానెస్టీ, కమిట్మెంటు, డెడికేషను, డివోషన్, ఇట్లాంటి నోబుల్ క్వాలిటీస్ మొత్తం ఈ సత్వగుణస్తులకు ఉంటాయి. సేవాభావం, శాంత స్వభావం, ప్రశాంత చిత్తం, క్షమించడం, అంగీకరించడం, కరుణించడం, ఇట్లాంటి ఎన్నో ఉత్తమ గుణాలు సత్వగుణస్తుని వెంటాడుతూ ఉంటాయి. సరే, బాగానే ఉంది. ఇప్పుడు తమోగుణం గురించి, రజోగుణం గురించి, సత్వగుణం గురించి తెలుసుకున్నాం. ఈ మూడు గుణాలని కంపేర్ చేసుకుంటే మనలో ఎక్కువగా ఏ గుణాలు ఉన్నాయో అది మీ క్యారెక్టర్, అది నువ్వు, అది ప్రజెంట్ మీ స్టేటస్. స్టేటస్ అంటే ఇప్పుడు మనం రోజు పెట్టేస్తూ ఉంటాం, దాంట్లో కొన్ని దీంట్లో కొన్ని, ఆ స్టేటస్లు కాదు. నీ ప్రస్తుత స్థితి, నీ మానసిక పరిణితి, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి స్థితి, అది నీ స్టేటస్. దాన్ని మార్చుకోవాలి. ఎలా మారుతాయండి అసలు? ఆ గుణాలు ఎలా ప్రవేశిస్తాయి, ఎలా ప్రకోపిస్తాయి? నువ్వు తీసుకునే ఆహారం ద్వారా వస్తాయి. నువ్వు తీసుకునే ఆహారం ఒక గుణాన్ని, తమో గుణాన్ని పెంచుతుంటే, ఇంకొక ఆహారం రజోగుణాన్ని పెంచుతుంది, ఇంకొక ఆహారం సత్వగుణాన్ని అభివృద్ధి చేస్తుంది. నువ్వు ఎక్కువగా నిల్వ ఉన్న ఆహార పదార్థాలు, బేకరీ ఐటమ్స్, లేకపోతే స్టోరేజ్డ్ ఫుడ్స్, లేదంటే సర్దిపెట్టెలో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ ఐటమ్స్, ఇట్లాంటి ఫ్రీజ్ చేసినటువంటి, ప్రిజర్వ్ చేసినటువంటి ఐటమ్స్ ఎక్కువ తింటున్నావు. ఎస్, నీకు భయం వస్తుంది, నీకు తమోగుణం వస్తుంది, నీకు బద్ధకం వస్తుంది, నీకు సోమర్ధనం వస్తుంది, నీకు అరుగుదల సరిగా ఉండదు, నీకు మలబద్ధకం ఉంటుంది. ఇది ఉంటే చాలు, సర్వ దరిద్రాలకి అదే కారణం అవుతుంది. ద కంటైనర్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ బట్ ద కంటెంట్ ఈజ్ మోర్ డర్టీ అన్నారు. పాత్ర చూస్తే బయటకు తలతలా మెరిసిపోతుంది. ఓ ఐబ్రష్ షేప్లు, లిప్స్టిక్లు, ఫేషియల్స్, ఆర్నమెంట్స్, క్రాప్లు, ఓ మంచి మంచి దుస్తులు, వస్త్రాలు అద్భుతంగా కనబడతాం. బయటికి లోపల చూస్తే మొత్తం దరిద్రమే. పొద్దున్న లేస్తే ఎవ్వడికి సరిగ్గా వెళ్ళదు. ఇన్స్టాల్మెంట్ బేసిస్లో రోజుకు ఒకసారి, రెండు రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వెళ్ళే మహానుభావులు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరికీ లోపల విషవాయువులు పెరిగిపోయి అనేక రకాల అనర్థాలు తీసుకొచ్చి, చెడు వాయువుల ద్వారా లోపల బర్నింగ్ సెన్సేషన్ వచ్చేసి పైల్స్ కంప్లైంట్స్ పెరిగిపోయి అనేక రకాల అసమానతలకి, అనారోగ్యాలకి కారణమవుతుంది ఆ తమోగుణపు ఆహారము, ఆ తమోగుణపు లక్షణాలు.
ఇకపోతే రజోగుణం ఇది ఎందుకు వస్తుంది? అతి తీవ్రత, ఎక్కువ గాఢత, ఎక్కువగా ఫోర్స్, అది ఎక్కువగా మసాలాలు ఎక్కువగా తినేయడం, కారాలు ఎక్కువగా తినేయడం, పులుపు ఎక్కువగా తినేయడం, తీపి ఎక్కువగా తినేయడం, ఇట్లా ఉత్ప్రేరకాలను ఎక్కువగా వాడేయడం, వ్యసన పరులైపోవడం, అట్లాంటివి అన్నమాట. అవి రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి. మనలో మానసిక చాపల్యాన్ని, చంచలత్వాన్ని, స్టెబిలిటీ లేని మైండ్ని మనలో క్రియేట్ చేస్తాయి. ఆ తమో గుణం అలాంటి ఆహారం వల్ల వస్తే, రజోగుణం ఇట్లాంటి ఆహారం వల్ల వస్తుంది. మరి సత్వగుణం దేనివల్ల వస్తుందండి? సత్వగుణం ఏ ఆహారం తీసుకుంటే వస్తుంది? ఇది ప్రకృతిలో సహజంగా దొరికే పదార్థాలు ఏమి తిన్నా సహజంగానే మనకి సత్వగుణం వస్తుంది. ఆకుకూరలు, కాయగూరలు, చెట్ల నుంచి వచ్చిన పండ్లు, భూమిలో పండినటువంటి దుంపలు, నట్స్, డ్రై ఫ్రూట్స్, చెరుకు రసము, తేనె, నిమ్మరసము, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఇట్లాంటివన్నీ ద్రవ పదార్థాలైనా ఘన పదార్థాలైనా సహజంగా మార్పు చెందకుండా తినేటటువంటి ఆహార పదార్థాలని సత్వగుణం ఆహార పదార్థాలు అంటారు. ఇవి సాత్వికంగా. చాలామంది చెప్తున్నారు ఈ మొలకలు తినండి, లేకపోతే అవి తినండి, ఇవి తినండి, ఇవి తినండి అని. అవన్నీ మనం తినలేక, టేస్ట్ బడ్స్ యాక్సెప్ట్ చేయక, సంవత్సరాల తరబడి మనం ఈ స్పైసీ ఫుడ్స్కి, ఈ జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోయి వాటిని వదులుకుంటే జీవితం ఎక్కడ మిస్ అయిపోతామో అని చెప్పి వాటి మీద వ్యామోహం పెంచుకుని ఎక్కువ కాలం బ్రతకాల్సిన జీవితాన్ని తక్కువ కాలంలో ముగించేసుకోవడానికి సిద్ధపడుతున్నాం తప్ప పొరపాటున ఆ జీవన విధానాన్ని మార్చుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయట్లేదు. యోగా అంటే ఏమీ కాదు, మానవుడు జీవన విధానాన్ని సరిచేసుకోవడానికి ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి అద్భుతమైన కానుక. నేచురోపతి విధానం ద్వారా, యోగా ద్వారా వ్యక్తి సమూలంగా ప్రశాంతంగా జీవించగలుగుతాడు, శారీరకంగా ప్రక్షాళన చేసుకోగలుగుతాడు, మానసికంగా పరిశుద్ధపరచబడతాడు, ఆత్మపరంగా పరిపక్వత చెందుతాడు. ఎప్పుడైతే శరీరము మనసు కలిసిందో అది యోగా అని చెప్పుకున్నాం. శరీరం మనసు కలిస్తే అప్పుడు ఆత్మ మీదకి ధ్యాస మరలుతుంది, అప్పుడు ఆత్మస్థితికి వెళ్తాం. బాడీ మైండ్ కోఆర్డినేట్ అయితే సోల్ కాన్షియస్నెస్కి చేరుకుంటాం. ఎప్పుడైతే ఆత్మ గురించి పరిశోధించడం మొదలుపెట్టామో అప్పుడు ఈ జీవుడు, ఈ జీవాత్మ ఆ పరమాత్మతో అనుబంధాన్ని పెంచుకుంటాడు. అదే యోగా, అదే సంయోగం, అదే కలయిక, కలుపుట, జాయిన్, యునైన్. సో ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో ముందు చేయాల్సిన పని తన గురించి తాను తెలుసుకోవడం. తర్వాత మీ ఇష్టం దేంట్లో పిహెచ్డీ చేస్తారో, దేని మీద రీసెర్చ్ చేస్తారో, దేని గురించి పూర్తిగా అవగాహన చేసుకుంటారో మీ ఇష్టం. ఫస్ట్ నీ గురించి నువ్వు రీసెర్చ్ చేసుకో, నీ గురించి నువ్వు ఆత్మావలోహన చేసుకో, అవగాహన చేసుకో, దానికి అంతర్ముఖ ప్రయాణం ప్రారంభించు. అంతరిక్షంలోకి వెళ్ళాలనే ఆరాటం కంటే అంతరంగంలోకి వెళ్ళాలనే ఆశ నీలో మొదలైతే నువ్వు అంతరిక్షంలోకి అరక్షణలో చేరుకుంటావు. ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్ళావో, అనునిత్యం ధ్యానం చేస్తున్నావో, ఆటోమేటిక్గా నువ్వు అంతరిక్షంలోకి వెళ్ళిపోతావు. అతి వేగంగా ప్రయాణించేది మనసు. నిన్ను అంతరిక్షానికి ఏం కర్మ, ఎక్కడికి కావాలితే అక్కడ తీసుకెళ్తుంది అది. సో ఆ మనసుని జయించడానికి ఇంద్రియాల మీద ఆధిపత్యం రావాలి. ఆ ఇంద్రియాలని జయించడం కోసం యోగ సాధన చేయాలి. జయించలేకపోయినా కనీసం కంట్రోల్లో పెట్టుకోవచ్చండి. అందరూ జయించేశారని నేను చెప్పలా, నేను ఏదో జయించేశానని మీకేం ఉపోద్ఘాతం చెప్పట్లా. ఇంద్రియాలని ఆధిపత్యం తెచ్చుకుంటాం, ఇంద్రియాలని విచక్షణతో సంస్కారవంతంగా వినియోగించుకుంటాం. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా ఉపయోగించకుండా ఒక పద్ధతితో, ఒక పరిమితితో పద్ధతితో జీవిస్తే చాలు. ఆరా ఫౌండేషన్ ద్వారా మీకు నేను ఇచ్చే సూటి లైఫ్ స్టైల్ సూచనలు ఏంటంటే, రాజ్యాంగాన్ని గౌరవించి, ఎందుకంటే ఏ దేశంలో ఉంటే ఆ రాజ్యాంగాన్ని అనుసరించాలి. రాజ్యాంగాన్ని అనుసరించి స్వధర్మాన్ని పాటిస్తూ, మీరు హిందువులా, ముస్లిమ్సా, క్రిస్టియన్సా, బుద్ధిజమా, జైనిజమా, ఏ ఇజం అయినా సరే, ఏదో ఒక ఇజం, ఏ ఇజం అయినా సరే, నువ్వు నీ స్వధర్మాన్ని పాటించి వ్యక్తిగత క్రమశిక్షణతో నీ మనసు చెప్పినట్టు నువ్వు బ్రతకగలిగితే నువ్వు నిజమైన యోగివి. నీ మనసు కనుక ఇంతకు ముందు చెప్పిన వాటిని అతిక్రమించేలాగా ఆలోచింపజేస్తుంది, వాటిని కోరుకుంటుందంటే నువ్వు యోగివి కాదు, భోగివి. ఈ భోగి తర్వాత రోగి అవుతాడు. ఆ రోగి అనర్థాలకు దారితీస్తాడు జీవితాన్ని. సో ఇక్కడ మనం భూమి మీదకి వచ్చి 100 సంవత్సరాల క్రితం మనం లేవండి, ఇంకొక 100 సంవత్సరాల తర్వాత మనం ఉండవండి. ఇది సత్యం. ఇది ఎవరైనా సరే ఒప్పుకుని తీరాల్సిన సత్యం.
పెద్ద పెద్ద మహానుభావులు సైతం వచ్చారు, వెళ్ళిపోయారు. 70-80 సంవత్సరాలకు వెళ్ళిపోయారు. కొంతమంది 100 సంవత్సరాలు ఉన్నారు, కొంతమంది 120 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళ ఆయుష్ తగ్గట్టుగా, వాళ్ళ జీవన విధానానికి తగ్గట్టుగా. అది వేరే విషయం. ఒకప్పుడు మనం లేం, ఇప్పుడు మనం ఉన్నాం, ఇంకొకప్పుడు మనం ఉండం. ఇది సత్యం. సృష్టి, స్థితి, లయం ఇదన్నిటికీ ఆపాదింపబడుతుంది. మూవబుల్ ఆర్ ఇమూవబుల్, ప్రాణం ఉన్నా ప్రాణం లేకపోయినా, ఏ వస్తువుకైనా ఏ స్థితికైనా ఇది ఆపాదింపబడుతుంది. సృష్టి, క్రియేషన్, స్థితి, లివింగ్ కండిషన్, లయం, డికే, డిస్ట్రాయ్. అలా మనం వచ్చాం, ఇప్పుడు ఉన్నాం, వెళ్ళిపోతాం. సునాయాస మరణం కావాలని కోరుకోవాలట. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి చచ్చిపోవాలట. అప్పుడు మరలా జడజన్మల పాలవలసిన అవసరం ఉండదట. దాన్నే ముక్తి లేదా మోక్షం అంటారట. ఆ ముక్తి మోక్షం నువ్వు పొందాలి అంటే బ్రతుకుండగానే మోక్షాన్ని పొందాలి. అన్నిట్లోనూ ఉండాలి, దేన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదండి. నేను అలాగే జీవిస్తున్నానండి గత 45 సంవత్సరాల నుంచి. ఏదీ వదిలిపెట్టలేదండి. కాకపోతే ఒక పద్ధతి, ఒక పరిమితి, సమాజం పట్ల గౌరవం, రాజ్యాంగం పట్ల నిబద్ధత, స్వధర్మాన్ని పాటిస్తూ చక్కగా నా జీవితాన్ని నేను ఆనందంగా, హెల్దీగా, చాలా కాన్ఫిడెన్స్తో, చాలా ప్రశాంతంగా గడుపుతున్నాను. సమస్యలు లేవంటే సమస్యలు లేని సంసారాలు కానీ, ఇబ్బందులు లేని ఇల్లు కానీ, మాట పట్టింపులు లేని మేడలు కానీ, గొడవలు లేని గుడిసెలు కానీ, కొట్లాటలు లేని కొంపలు కానీ, అనారోగ్యం లేని ఒళ్ళు కానీ, అలలు లేని సముద్రం కానీ, చీకటి లేని రోజులు కానీ ఉండవు. అవన్నీ ఉంటాయి. ఒకటి ఉంది అంటే దానికి రెండవది కూడా ఉంటుంది. బొమ్మ, బొరుసు, యాక్షను, రియాక్షన్. ఒకటి ఉంది అంటే ఖచ్చితంగా రెండోది కూడా ఉంటుంది. రెండింటిని సమానంగా స్వీకరించగలిగితేనే నువ్వు యోగివి. కష్టం వచ్చినప్పుడు కురింగిపోయి, సుఖం వచ్చినప్పుడు పొంగిపోయి, నా అంతటి వాడు లేడని చెప్పి కాలు రేగరేసేసి, ఉన్న ఆస్తులు పోయో, వ్యాపారంలో లాస్ వచ్చో, లేకపోతే కట్టుకున్న వాళ్ళు, లేకపోతే కన్నవాళ్ళు చనిపోతే డిప్రెషన్కి వెళ్ళిపోయి నా బ్రతకంతా అయిపోయింది. అదే అహంకారం, మమకారం అంటే. అహంకారము వద్దు, మమకారము వద్దు. ఎనీ అటాచ్మెంట్ ఈజ్ ద మదర్ ఆఫ్ మిజరీ, సారో, సఫరింగ్ అండ్ డిసీజ్. మా గురువుగారు చెప్తుండేవారు. ఏ అటాచ్మెంట్ అయినా సరే, దేని మీద నువ్వు వ్యామోహం పెంచుకున్నా సరే, చివరికి నేను అది డిసీజ్ పాలు చేస్తుందిరా బాబు. దేని మీద వ్యామోహం పెంచుకోకు. వస్తే ఉండు, లేకపోతే వదిలేయి. అందితే తీసుకో, అందకపోతే వదిలేయి. అనవసరంగా ఇదే కావాలి, ఇలాగే ఉండాలి, ఇది లేకపోతే నేను బ్రతకలేను, అది లేకపోతే నేను బ్రతకలేను అన్నావా, తొందరగా బీపీలు, షుగర్లు వచ్చేస్తాయి, తర్వాత అల్సర్స్ వచ్చేస్తాయి, క్యాన్సర్స్ వచ్చేస్తాయి, హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి. కాబట్టి వాటి మీద నువ్వు వ్యామోహం పెంచుకోకు. అందితే తీసుకో, అందకపోతే వదిలే. నీ కర్మకి అంతవరకే ఫలితం, అంతవరకే ఫలం, అంతవరకు నువ్వు అర్హుడివి అనుకో అని చెప్పేవారు. అందుకోసం ఏంటంటే ఆరాటం వద్దు, ప్రశాంతంగా అందిన కాడికి తీసుకోండి. ఇక నీ ఇంట్లో సమస్యలు అంటావా, నీ ఒంట్లో సమస్యలు అంటావా, అది కూడా నీ పూర్వజన్మ సుకృతమే. దాన్ని అధిగమించేలాగా నువ్వు మానసిక స్థిరత్వాన్ని, శక్తిని సముపార్జించుకో. ఆటోమేటిక్గా కష్టాలొద్దు, బాధలొద్దు, ఇబ్బందులొద్దు అనుకో. అవి వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకునేలా నువ్వు తయారవు, వాటిని జయించేలా నువ్వు శక్తివంతంగా తయారవు. దానికి నువ్వు యోగ సాధనను ఆశ్రయించి యోగా ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా నీ మనసు బలంగా తయారవుతుంది, నీ ఆర్గాన్స్ పటిష్టంగా తయారవుతాయి, నీ బాడీ మైండ్ కోఆర్డినేషన్తో ఉంటున్నాయి. అప్పుడు నువ్వు నిష్కల్మషంగా, నిస్వార్థంగా నువ్వు జీవితాన్ని గడపగలుగుతావు. అప్పుడు నీకు ఒక గుర్తింపు వస్తుంది, సమాజం నిన్ను ఆదరిస్తూ ఉంటుంది, నీ మార్గంలో అనుసరిస్తూ. ఇప్పుడు మనం చేసేది అదే కదా. మనకంటే ముందు గొప్పగా జీవించిన, ఆదర్శంగా జీవించిన వాళ్ళ జీవితాన్ని మనం అనుసరిస్తున్నాం. అట్లాగే నువ్వు కూడా తయారైతే నీ వెనకాల నిన్ను అనుసరించే వాళ్ళు తర్వాత జనరేషన్స్ ఉంటాయి. పోనీ నువ్వు సమాజాన్ని ఉద్ధరించకపోయినా నిన్ను ఉద్ధరించుకో. నేను ఉద్ధరించుకుంటే నేను నా జీవితాన్ని సక్రమంగా గడిపినట్టే. ఇంకెవరిని ఉద్ధరించకపోయినా పర్లా. నన్ను చూసి 10 మంది చిచి వీడిది బ్రతికేనా, వీడిలా బ్రతుకుతాం, వీడిలా అవసరమా సమాజానికి, ఈ కుటుంబానికి అనేటట్టుగా ఉంటే అది కరెక్ట్ జీవితం కాదు. వీడి జీవితం చాలా బాగుంది, వీడు చాలా సమాజానికో లేకపోతే కుటుంబానికో లేకపోతే వాడు ఉపయోగపడుతున్నాడు, అలా బ్రతకాలి అనుకునేలా ఉంటే అది మంచి జీవితం. అట్లీస్ట్ అట్లాంటి క్యారెక్టర్ని, అట్లాంటి వ్యక్తిత్వాన్ని మనకి ఈ యోగ సాధన ఇస్తుంది. వ్యక్తి ప్లస్ తత్వం ఈజ్ ఈక్వల్ టు వ్యక్తిత్వం. వ్యక్తి ప్లస్ తత్వం ఈజ్ ఈక్వల్ టు వ్యక్తిత్వం. ఈ వ్యక్తి ఒక తత్వంతో ఉంటాడు. అదే ఇప్పుడు నేను చెప్పింది తమో గుణము, రజోగుణము, సత్వగుణం. ఇది ఏ తత్వం, ఏ గుణం తెలుసుకుని ఉండకూడని గుణాలు కరిగించుకుని ఉండాల్సిన గుణాలు పెంచుకుంటే అప్పుడు నీలో ఉన్నటువంటి సహజమైనటువంటి శక్తి సామర్థ్యాలు వెలికి తీయబడతాయి. అవి నీ అంతటా నీకు ఉపయోగపడుతూ సమాజానికి ఉపయోగపడే స్థితికి పెంపొందింపబడతాయి. నో నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యువర్ సైడ్. అంత అఖండమైన జ్ఞానం సృష్టి మానవుల్లో నిక్షిప్తం చేసి ఉంచిందంట. మానవ మేధస్సు విశ్వపు గ్రంథాలయం అట.
అనంతమైన శక్తి సామర్థ్యాలతో బై బర్త్ మనిషి వచ్చాడు. దాన్ని ట్రైన్ అప్ చేసుకోవడంలో ఉంది. ఆల్ మైండ్స్ ఆర్ ఈక్వల్ బట్ ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్. అందరి మేధాశక్తి ఒకటే, కానీ దాన్ని ఎవరు ఏ విధంగా తర్ఫీదునిచ్చుకుంటున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. మలయాచల చందనం చందనం ఇందనాయతే తద సర్జన సాంగత్యన దుర్జన సజ్జనాయతే. గంధపు చెక్కల పక్కన మామూలు చెక్కలు నేస్తే మామూలు చెక్కలకు కూడా గంధపు చెక్కల వాసన వచ్చేస్తుంది. ఇనప ముక్క దగ్గర అయస్కాంతాన్ని పెడితే అయస్కాంత శక్తి ఇనప ముక్కలోకి పాస్ ఆన్ అయిపోతుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పుకున్నాం, అవసరం కాబట్టి చెప్తున్నాం. మల్లెపూలను పేపర్తో కడితే పేపర్కి మల్లెపూల వాసన వచ్చేస్తుందండి క్షణాల్లో. అట్లాగే డ్రై ఫిష్ కట్టండి, డ్రై ఫిష్ వాసన వచ్చేస్తుంది. మంచి వాళ్ళతో కలిసి ఉండండి, మంచి లక్షణాలు వచ్చేస్తాయి. చెడ్డ వాళ్ళతో కలిసి ఉండండి, చెడు లక్షణాలు వచ్చేస్తాయి. నువ్వు ఎవరితో కలిసి ఉంటున్నావు, ఎట్లాంటి భావాలతో ఉంటున్నావు అనేది నీకు ఇంపార్టెంట్. ఇకపోతే శరీరము మనసు కలవడం అంటే బాడీ గురించి చెప్పుకున్నాం. 16,000 కిలోమీటర్ల పొడవైన రక్తనాళాలు, 96,000 కిలోమీటర్ల పొడవైన రక్తకేశనాళాలు, 340 జాయింట్లు, 680 కండరాలు మన వారం చెప్పుకున్నాం. అట్లాగే 5 లీటర్ల రక్తము, 7 పొరల చర్మము, అనేక రకాల ఆర్గాన్స్, టిష్యూస్, మెటబాలిక్ సిస్టమ్, సెల్స్, నర్వ్స్, దాంట్లో ఉన్నటువంటి బ్లడ్ ఫ్లో, ఇదంతా తోలుతిత్తు ఈ ఆకారం ఈ మానవ దేహం అనుకున్నాం. దీన్ని మనసుతో కలపాలి. మనసు అంటే ఏంటి అనుకున్నాం? సెన్సరీ ఆర్గాన్స్ ఇచ్చే ఇన్ఫర్మేషనే. ఒక విధంగా చెప్పాలంటే పంచ జ్ఞానేంద్రియాల సమాచారమే మనసు. నా మనసు ఏం బాలేదండి, నా మనసు విరిగిపోయిందండి, నా మనసు మొక్కలైపోయిందండి, నా మనసు చేజారిపోయిందండి, నా మనసు ఎవడో పట్టుకుపోయాడండి. ఇదేమన్నా వస్తువు పట్టుకుపోవడానికి, దొబ్బేయడానికి, దొంగిలించడానికి, పగిలిపోవడానికి, విరిగిపోవడానికి ఏం లేదు. నువ్వు మంచి సమాచారాన్ని కళ్ళు సేకరిస్తున్నాయి, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. మంచి విషయాలను నీ చెవులు వింటున్నాయి, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. మంచి సువాసన నీ ముక్కు పీలుస్తుంది, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. మంచి పదార్థాలే నువ్వు తింటున్నావు, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచిగా ఉన్న ఏరియాలో నువ్వు బ్రతుకుతున్నావు, నీ మనసు బాగుంటుంది. చూడకూడని దృశ్యాలు చూసినా, వినకూడని మాటలు విన్నా, తినకూడని పదార్థాలు తిన్నా, పీల్చకూడని వాయువులు పీల్చినా, ఉండకూడని వ్యక్తులతో ఉండకూడని ప్రదేశాల్లో తిరుగుతున్నా నీ మనసు బాగోదు. బహుశా మనసు బాగుంటలేదంటే అలాంటి ఏమైనా చేస్తున్నారేమో, అందుకే మనసు బాగుంటలేదేమో. ఒకసారి ఆత్మావలోహం చేసుకోవడం అవసరం, ఆత్మ పరిశీలన చేసుకోవడం అవసరం. కాబట్టి ఇక్కడ మనసు అంటే నీ ఇంద్రియాలు ఇచ్చే ఇన్ఫర్మేషనే. ఇక్కడ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని ఉంటాయి. కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, నోరు, మలనాంగము, జననాంగము. జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఇవి మన ఆధీనంలో ఉంచడానికి ఇప్పుడు మనం చేసే ఈ ఎక్సర్సైజులు కానీ, ఈ ఆసనాలు కానీ, ఈ ప్రాణాయామాలు కానీ ఉపయోగపడతాయి. అది యోగా యొక్క ఇంపార్టెన్స్. అందుకు యోగా చేయాలి. అవి చేస్తే ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతాయి. మనం చెప్పుకున్న జబ్బులు కానీ, ఒళ్ళు కానీ, క్యాన్సర్ కానీ, అల్సర్ కానీ, గుండె జబ్బులు కానీ, మైగ్రేన్ హెడేక్ కానీ, బ్యాక్ బోన్ పెయిన్ కానీ, సర్వికల్ ప్రాబ్లమ్స్ కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ, ఆర్థరైటిస్ కానీ, సో అల్సర్ కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, ఏదైనా కావచ్చు, ఏ జబ్బు అయినా కావచ్చు. ఆ జబ్బులన్నీ పోవాలంటే ముందు లోపల రూట్ కాజ్ ఆఫ్ డిసీజ్. ఆల్ డిసీజెస్ ఆర్ సైకలాజికల్ అండ్ సైకోసొమాటిక్ ప్రాబ్లమ్స్ అని చెప్పేవారు మా గురువుగారు. అన్ని జబ్బులు మానసికమైనవే, అవి శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. డిసీజ్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఇన్ యువర్ మైండ్, ఎపీరియన్స్ ఇన్ యువర్ బాడీ అనేవారు ఆయన ఒక జువాలజీ లెక్చరర్ అవ్వడం వల్ల క్లారిటీగా మాకు జ్ఞానాన్ని బోధించారు. డిసీజ్ అనేది మనసులో తయారవుతుందట, దాని ప్రభావం శరీరం మీద కనిపిస్తుందట. కాబట్టి రూట్ కాజ్ ఏంటంటే డిసీజ్కి మానసిక ఒత్తిడి, ఆందోళన, అలసట, అశాంతి. దీన్ని తీసేసుకోగలిగితే, ఈ ఒత్తిడిని అధిగమించగలిగితే ఆటోమేటిక్గా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ పర్ఫెక్ట్, శరీరం బలంగా తయారవుతుంది. సంకల్ప వికల్పాత్మకం మనహ. ఈ మనసు అనేది ఒకలా ఉండదు, అది కోతి లాంటిదని, అది విచ్చలవిడిగా అక్కడికి గంతులేస్తుందని, స్థిరంగా ఉండదని మనకు పెద్దలు చెప్పారు. అట్లాంటి స్థిరంగా లేనటువంటి మనసుని స్థిరంగా ఉంచడం కోసం, ఇట్లాంటి కలుషితమైపోయిన శరీరాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసం, లోపలకు పెరిగిపోయినటువంటి వ్యర్థాలను బయటికి పంపించేయడం కోసం, బాడీని డీటాక్సిఫై చేయడం కోసం, మనసుని ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంచుకోవడం కోసం ఉపయోగపడేటటువంటి ప్రక్రియే యోగా. ఇలా వివరంగా ఎవరైనా యోగా టీచర్ చెప్తే ఎందుకు చేరండి యోగా? అందరూ తనను తాను ఆనందంగా ఉంచుకోవాలని ఎవడనుకోడండి. తను ఆరోగ్యంగా, బలంగా ఉండాలి, అందంగా ఉండాలి, ఫిజికల్గా ఎపీరియన్స్ బాగుండాలి, బొజ్జ లేకుండా ఉండాలి, చూస్తే హీరోలా ఉండాలి, హీరోయిన్లా ఉండాలని ఎవరనుకోరండి.
అట్లాంటి క్యూరియాసిటీ, అట్లాంటి వాస్తవాలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా అందిస్తే వాళ్ళు ఆచరిస్తారు. అట్లీస్ట్ బాడీ తొందరగా తగ్గినా తగ్గకపోయినా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది కదండి శరీరంలో. యు నో వన్ థింగ్, ఇఫ్ మైండ్ ఈజ్ ఫ్లెక్సిబుల్ యువర్ బాడీ ఈజ్ ఆల్సో ఫ్లెక్సిబుల్. పొరపాటున కనుక మీ మైండ్ స్ట్రక్అప్ అయిపోయి టెన్షన్తో డిప్రెసివ్గా ఉంటే ఆటోమేటిక్గా బాడీ కూడా క్లోజ్ అయిపోయి బిగించుకుపోయి బిగుసుకుపోయి నరాల మధ్య రక్త ప్రసరణ సరిగా జరక్క మజిల్స్ స్ట్రక్ అయిపోయి వంగలేక, కూర్చోలేక, నిలబడలేక, ట్విస్టింగ్ చేయలేక, పరిగెట్టలేక, స్పీడ్గా నడవలేక ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే మైక్రో సర్క్యులేషన్ ప్రాక్టీస్ గత వారం నేను కొన్ని నేర్పాను. అవసరమైతే ఆ వీడియో రివ్యూ చేసుకుని చూసుకోండి. ఆటోమేటిక్గా మీకు దాంట్లో ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి. ఈ మైక్రో సర్క్యులేషన్ ప్రాక్టీస్ సూక్ష్మమైనటువంటి నరాలని, అతి సూక్ష్మమైనటువంటి నరాలను సైతం ఎట్లా యాక్టివ్ చేసుకోవాలి, ఎట్లా వామప్ చేసుకోవాలనే దానికి గత వారంలో కొన్ని విషయాలు, నేనంటే నేను కాదు, చాలామంది యోగా టీచర్స్ యూట్యూబ్స్లోనూ లేకపోతే వేరే వేరే ఛానల్స్ ద్వారా అనేక లైవ్ ప్రోగ్రామ్స్ అనేక విషయాలు చెప్తున్నారు. ఎక్కడ ఏది మీకు నచ్చితే, ఎవరు బాగా చెప్తున్నారని మీకు అనిపిస్తే అట్లీస్ట్ వాళ్ళు చెప్పిందని ఆచరించండి. మీరు ఏదైనా చేయండి, యోగా చేయండి చాలు. ఎవరి దగ్గర చేసినా ఇబ్బంది లేదు. ఏదో విధంగా యోగా దానికి మీరు అలవాటు పడితే మనిషికి ఆహారం ఎంత అవసరమో, నా స్నేహితులు కొంతమంది చాట్ చేస్తూ చెప్తుంటారు, మనిషికి ఆహారం ఎంత అవసరమో, నీరు ఎంత అవసరమో, నిద్ర ఎంత అవసరమో, విశ్రాంతి ఎంత అవసరమో, శృంగారం ఎంత అవసరమో, యోగా కూడా అంతే అవసరం. ఎస్, నిజమండి. ఒక వ్యక్తి ఆనందంగా జీవించాలంటే ఖచ్చితంగా యోగా చేయాలి. యోగా చేస్తే ఆటోమేటిక్గా ఆనందంగా జీవించగలుగుతాడు. ఇంతకంటే ఎక్కువగా మోటివేట్ చేస్తే మరలా అది పెద్ద మీకు బోరింగ్గా ఉంటుంది. యోగా చేస్తే ఫలితాలు బాగుంటాయి అనేది ప్రపంచం గుర్తించింది, మీరు కూడా గుర్తించండి, దాంట్లో సందేహమే లేదు. ఇక అసలు విషయానికి వద్దాం. మీ గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు తమో గుణం అంటే ఏంటో, రజోగుణం అంటే ఏంటో, సత్వగుణం అంటే ఏంటో, ఇది మరలా ఒకసారి వినండి. 1, 2 సార్లు కాదు, 3 సార్లు, 4 సార్లు వినండి. వింటే మీలో ఒక సంకల్పం మొదలవుతుంది. ఎస్, నాలో ఈ ఉండకూడని గుణాలు ఉన్నాయి, వీటిని తగ్గించుకోవాలి. నాలో ఈ ఉండాల్సిన గుణాలు తక్కువగా ఉన్నాయి, వీటిని పెంపొందించుకోవాలి. ఇవి పెంచుకున్నప్పుడు ఇవి తగ్గిపోతాయి. ఎందుకంటే కొత్త నీరు వచ్చిందంటే పాత నీరు వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మన గోదావరి ఉంది, కృష్ణానది ఉంది. ఈ ఫ్లడ్స్లో అంతకుముందు నీలాలు తేరుతూ ఉన్నటువంటి నీళ్లు ఇప్పుడు ఎర్రగా మారిపోయినాయి. అంటే ఆ పాత నీరు అంతా వెళ్ళిపోయింది, కొత్త నీరు వచ్చేసింది. అట్లాగే మనలో కొత్త లక్షణాలు ఎంటర్ అయినప్పుడు, కొత్త హ్యాబిట్స్ అలవాటు అయినప్పుడు, కొత్త విషయాలు తెలుసుకుంటున్నప్పుడు మనకు ఉండకూడని కొన్ని పాత లక్షణాలు వెళ్ళిపోతాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, గంధపు చెక్కల పక్కన మామూలు చెక్కలు వేస్తే మామూలు చెక్కలకు కూడా గంధపు చెక్కల వాసన వచ్చేస్తుంది. ఇనప ముక్కను అయస్కాంతంతో, మల్లెపూను పేపర్తో కట్టినప్పుడు వాటి యొక్క శక్తిని ఏ విధంగా ఆపాదించుకుంటున్నాయో అట్లాగే మంచి విషయాల పట్ల మనం అట్రాక్ట్ అవుతున్నప్పుడు, మంచిని మన లోపలికి పంపిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న చెడు బయటికి వెళ్ళిపోతుంది. ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం అని మనకి జనాలు చెప్తుంటారు. అది వాస్తవం. టెక్నికల్గా మనం ప్రాక్టీస్ చేసినా ఒక దాంట్లో 2 పట్టవు కదా. అట్లాగా మంచినో చోటు చెడు ఉండదు కదా. ఇప్పుడు ఎవడన్నా ఇప్పుడు నేనున్నానండి, మీకు మంచి మాటలు చెప్తున్నాను. ఈ ఛానల్ అందరూ ఎవడు పెడతాడు ఓపెన్ చేసి చూడు. ఒకవేళ చూసినా వెళ్ళిపోతాడు, స్టేబుల్గా ఉండడు, దాన్ని కంటిన్యూ చేయడు. వాడికి కావాల్సింది వేరే ఉంటుంది, వెళ్ళి చూసుకుంటూ ఉంటారు, దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో అందుకోసం ఏంటంటే ఇక్కడ మధుమతిం వాచాం వదతు శాంతివాం, ఒక మంచి మాట ఎప్పుడు ఎవరు ఎక్కడ చెప్పినా స్వీకరించాలి. నేనైతే అట్లాగే స్వీకరిస్తాను. నాకంటే చిన్నవాళ్ళు చెప్పినా, నాకు కనీసం ముఖపరిచయం లేని వాళ్ళని సైతం నేను గురువుగా భావిస్తుంటాను. ఎందుకంటే నాకు తెలిసింది చాలా తక్కువ ఈ ప్రపంచంలో. ఈ 45 ఇయర్స్లో నేను తెలుసుకుంది నథింగ్. ఇంకా నేను ఎంతకాలం బ్రతుకుతానో, మరి ఇంకో 45 వేసుకొని పోనీ 90 ఇయర్స్ అందారు అనుకుందాం. కొంచెం హెల్దీగా ఆరోగ్యంగా ఉంటే అది అత్యాశ కాదు. ఆరోగ్యంతో ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకోవడం కనీసం మనం చేయాల్సిన సంకల్పం లేనిది అది ఎలా నెరవేరుతుంది? నిండు 100 ఏళ్ళు బ్రతకాలి, అలా ఉండాలి, అలా కోరుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కాలం బ్రతకడం పాపి చిరాయు అంటారు కదా. నువ్వు అన్ని పాపాలు చేసావు కాబట్టి అవన్నీ కరగడం కోసం ఇంత ఆయుష్ నీకు కావాలా? ఇట్లాంటి నెగిటివ్ థింకింగ్ వద్దు. అదే చెత్త, అదే దరిద్రం. పాపాలు చేస్తే ఎక్కువ కాలం బ్రతకాలి, కర్మను కరిగించుకోవాలి అనేది వాస్తవం అయినప్పటికీ మరి ఆ జన్మ రావడం అందుకే కదా వచ్చింది. ఈ జన్మ, మానవ జన్మ 84 లక్షల జీవరాశుల్లో దాటుకుంటూ ప్రక్షాళన చేసుకుంటూ వచ్చిన ఈ మానవ జన్మ గత జన్మల్లో ఉన్నటువంటి కర్మ ఫలాన్ని కరిగించుకోవడం కోసమే కదా. కరిగించుకోండి. గతంలో ఉన్నటువంటి ఇంతకు ముందు జీవితంలో తెలుసో తెలియకో చేసినటువంటి చెడు కర్మ ఫలితాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసం ఇప్పుడు దీర్ఘాయుషులుగా ఉండాలి కదా. దీర్ఘాయుష్ ఉండాలంటే మెటబాలిక్ సిస్టమ్ కానీ, లోపల నర్వ్ సిస్టమ్ కానీ, సెంట్రల్ ఆర్గనైజేషన్ సిస్టమ్ కానీ, ఎలిమినేటరీ సిస్టమ్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి కదా. మైండ్ పీస్ఫుల్గా ఉండాలి కదా. అలా ఉండాలి అంటే ఏదో ఒక ప్రక్రియ చేయాలి కదా. ఆ ప్రక్రియ యోగా. దీర్ఘాయుష్తో ఎక్కువ కాలం బ్రతికితే అప్పుడు మనకేమవుతుందంటే ఈ
నిల్ బ్యాలెన్స్ జరుగుతుంది. క్రెడిట్ డెబిట్ బ్యాలెన్స్ రెండు నిల్ అయిపోతే అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. అదే ముక్తి. ఆ అకౌంట్ క్లోజ్ అయిపోవడమే మరలా జన్మెత్తడానికి అవకాశం లేకుండా అయిపోవడం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి చేరుకుంటావు. రీచింగ్ ద స్టార్టింగ్ పాయింట్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడం. వచ్చిన చేటికి నీ సొంత గూటికి నువ్వు చేరిపోవడం. ఆ చేరిపోవడం కూడా సునాయాస మరణం కావాలని కోరుకోవాలంట. ఆయాసపడుతూ చనిపోవడం కాదు, సునాయాసంగా చనిపోవాలి, నవ్వుతూ చనిపోవాలి. ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆది నుంచి అంతం వరకు నీ యొక్క ఆత్మస్థితిని తెలియజేసేది ఆధ్యాత్మికత. నీకు ఒక ఆత్మ ఉందని, ఆ స్థితికి నువ్వు వెళ్ళాలని నిన్ను మొదటిగా ప్రేరేపించేది యోగం. యోగము అంటే కలయిక, కలుపుట. నీ బాడీని మైండ్ని కలిపితే అప్పుడు నువ్వు ఆత్మస్థితికి వెళ్ళగలుగుతావు. అప్పుడు నీకు మిగతా ఈ ఆధ్యాత్మిక చింతన, ఈ కర్మ ప్రక్షాళన, ఈ నహిష్కర్మ స్థితి, ఈ కర్మరాహిత్యం, ఈ జన్మరాహిత్యం, ఈ ముక్తి, ఈ మోక్షం, ఇవన్నీ తర్వాత విషయాలు. ముందు చేయాల్సింది బేసిక్గా యోగా. సో ఇంతవరకు మీకు నేను ఈరోజు ఈ వారం వివరించాను యోగా యొక్క ఇంపార్టెన్స్ని. యోగా చేస్తే రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది, మెటబాలిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, టిష్యూస్ కానీ, సెల్స్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ, నర్వ్స్ కానీ, అలాగే రక్తంలో పరిశుద్ధత కానీ ఏర్పడతాయి. సుఖనిద్ర పడుతుంది, అనారోగ్యాల నుంచి దూరంగా ఉంటాం, మందుల యొక్క అవసరం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇంగ్లీష్ మందులు వాడడం మానేస్తున్నామో, న్యాచురల్గా హోమియోపతి కానీ, అలోపతి కానీ, మన ఆయుర్వేద మందులు కానీ వాడుతున్నామో, ఆహారాన్నే ఔషధంగా మార్చుకుంటున్నామో, వినండి, ఆహారాన్నే ఔషధంగా మార్చుకుంటున్నామో, అప్పుడు మనకి ఆర్గాన్స్కి బలం చేకూరుతుంది. నువ్వు ఆహారాన్ని ఔషధంగా మార్చుకో, మితంగా తిను, పరిమితంగా తిను. అవసరమైతే నా ఫేస్బుక్ వాల్లోకి వెళ్ళి చూడండి ఏ విధంగా ఆహారం తినాలి ఏంటి అనేది చాలామంది మహానుభావులు చెప్పారు. అవన్నీ నేను గుర్తుంచుకుని నాకేదో అనిపించింది అక్కడ పెట్టాను చిన్న చిన్న ఆర్టికల్స్ రూపంలో. అవి చదవండి. ఆహారాన్ని ఏ విధంగా తింటే మనకు ఆరోగ్యం అనేది తెలుస్తుంది. అలా తినగలిగితే ఇతబుక్ మితబుక్ రోగరుక్. హితంగా తినండి, మితంగా తినండి, పరిమితంగా. రోగానికి దూరంగా ఉండండి. ఏకభుక్తం మహాయోగం, ద్విభుక్తం మహాభోగం, త్రిభుక్తం మహారోగం, చతుర్భుక్తం శీఘ్ర మరణం. సో అన్నిసార్లు అతిగా అనవసరంగా తినకుండా అవసరమైనప్పుడు, అది కూడా సూర్యోదయానికి ముందు, సూర్యోదయం అయిన తర్వాత, సూర్యాస్తమయం అవ్వక ముందు ఆహారం తీసుకుంటే మంచిది. సూర్యోదయం అయిన తర్వాత జఠరాగ్ని ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత జఠరాగ్ని ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఎంజైమ్స్ ఉత్పత్తి అయిన టైంలో మనం దాంట్లో వేస్తే అది పచమ్యనం అవుతుంది, దగ్ధం అవుతుంది, అది అరుగుదల గావింపబడుతుంది. అప్పుడు నీకు గ్యాస్ ట్రబుల్ ఉండదు, మలబద్ధకం ఉండదు, పైల్స్ ఉండవు, నిద్ర పడుతుంది, హ్యాపీగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటావు. చెవట దుర్వాసన రాదు, నోరు దుర్వాసన రాదు. చాలా సంతోషంగా నీ వల్ల నీకు, నీ పక్క వాళ్ళకు కూడా ఆనందాన్ని కలిగించిన వాడు అవుతావు. కాబట్టి ఈ ఆరోగ్య విషయాల్ని నువ్వు సొంతం చేసుకోవడానికి ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని యోగ సాధన. సో ఇప్పుడు మనం కొన్ని యోగ సాధన చేద్దాం. మనం ఫిజికల్ ఎక్సర్సైజెస్ చెప్పాను కదా, ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాను. చాలా సింపుల్ అండి ఇది. నేను రెగ్యులర్గా ఆన్లైన్ క్లాసులు చేస్తున్నాను. ఒక మీకు ఇంట్రెస్ట్ ఉండి ఆన్లైన్ క్లాసులు చేయాలనుకుంటే కనుక నా నెంబర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, 9440528855. ఈ నెంబర్కి తర్వాత కాంటాక్ట్ చేసి మీ ఆన్లైన్ క్లాసులకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి. మీకు 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ అట్లా ఉన్నాయి కోర్సెస్. మీరు రెగ్యులర్గా చేసుకోవాలి లాంగ్ టర్మ్ అనుకుంటే కనుక ఇంట్రెస్ట్ బాగా ఎక్కువగా ఉండి చెప్తూ ఉంటాను. లేదంటే 1 మంత్ మినిమం 41 డేస్ మండల దీక్ష అండి. 41 డేస్ నీలో ఆర్గాన్స్ చేంజ్ అవ్వాలన్నా, మైండ్ సెటప్ అవ్వాలన్నా, ఒక 41 రోజు మీరు ఈ సాధన కొనసాగిస్తే ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ ఇంట్లో చేసుకోవచ్చు, నిరంతరం కొనసాగించుకోవచ్చు. ఆరంభ సూరత్వం పనికిరాదు. అనుకున్నావంటే సాధించాలి. సంకల్పం బలంగా ఉంటే అది నెరవేరుతుంది. దానికి నువ్వు ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టకుండా అనుకుని వదిలేస్తే ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ క్లాస్ మీ తర్వాత కొనసాగించవచ్చు. ఇప్పుడు బేసిక్గా లెర్నర్స్కి సింపుల్గా ప్రశాంతత అనే దాన్ని అలవాటు చేయడం కోసం కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాను. ఇది ఇడనాడి, ఇది పింగళనాడి అంటారు. ఇది చంద్రనాడి, ఇది సూర్యనాడి. ఎడమవైపు చంద్రనాడి, కుడివైపు సూర్యనాడి అంటారు. ఇది సింపాథెటిక్ నర్వ్తో కనెక్ట్ అయి ఉంటుంది, ఇది పారాసింపాథెటిక్ నర్వ్తో కనెక్ట్ అయి ఉంటుంది. అది సెంట్రల్ నర్వ్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఆర్గాన్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ఆర్గాన్స్ చక్రాస్తో మిళితమై ఉంటుంది. ఆ చక్రాలే మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం. మనం చెప్పాను కదా మీకు సహస్రార చక్రం. ఆ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడానికి ముందు ఈ బ్రీతింగ్ ప్రాసెస్ని ప్రాణాయామము అంటారు. ప్రాణ ప్లస్ ఆయామము ఈజ్ ఈక్వల్ టు ప్రాణాయామము.
ప్రాణశక్తిని నియంత్రించి శరీరంలో ఎక్కడికి కావాలితే అక్కడికి ఆయామం చేసుకోవడం, పంపించడం, ట్రాన్స్ఫర్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ ప్రాణాయామ. ప్రాణాయామ ఈజ్ ఎ సైంటిఫిక్ మెథడ్, నథింగ్ బట్ సైన్స్. ప్రాణాయామ ఈజ్ ఎ సైన్స్, నో డౌట్. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్ యువర్ బాడీ ప్యూరిఫై చేస్తుంది, డిటాక్సిఫికేషన్ చేస్తుంది, బాడీలో ఉన్నటువంటి డెడ్ సెల్స్ని ఎలిమినేట్ చేస్తుంది, లంగ్స్కి బ్రీతింగ్ కెపాసిటీ పెంచుతుంది, మోర్ ఆక్సిజన్ క్యారీ చేసేలా చేస్తుంది. దాంతో మీ ఆయుష్ పెరుగుతుంది, గుండెకి విశ్రాంతి దొరుకుతుంది, మెదడుకి విశ్రాంతి దొరుకుతుంది. లంగ్స్ ఎక్కువ సమయం డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల నీకు శ్వాసించే టైమింగ్స్ తగ్గిపోతాయి. పర్ మినిట్ నువ్వు తక్కువ సార్లు శ్వాస తీసుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతావు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఉదాహరణకి కుక్క, అది నిమిషానికి 60-70 సార్లు శ్వాస తీసుకుంటుందట అని. సో దాని ఆయుష్ 13 నుంచి 15 సంవత్సరాలే. ఆ తర్వాత అది బ్రతకడానికి తక్కువ, ఎక్కడో రేర్ సందర్భాల్లో తప్ప. అట్లాగే గుర్రం నిమిషానికి 40 నుంచి 40 సార్లు శ్వాస తీసుకుంటుంది, అది 30 to 40 years బ్రతుకుతుంది. ఏనుగు నిమిషానికి 18 నుంచి 20 సార్లు శ్వాస తీసుకుంటుంది, అది 100 years బ్రతుకుతుంది. అట్లాగే తాబేలు నిమిషానికి 2, 3, 4 సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటుందట, అది 400-500 years బ్రతుకుతుంది. 500 సంవత్సరాల వరకు తాబేలు బ్రతికినట్టుగా మనకి హిస్టరీ ఉంది. మానవుడు ఒకప్పుడు నిమిషానికి 12 నుంచి 15 సార్లు మాత్రం శ్వాస తీసుకునేవాడు, అతను 120 సంవత్సరాల వరకు బ్రతికేవాడు. ఇప్పుడు మానవుడు ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నాడో మనకు తెలుసు. ఉత్తినే బీపీ వచ్చేస్తుంది, బొస్ కొట్టేస్తూ ఉంటాడు ఇంట్లో వాళ్ళ మీద. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కస్ అంటాడు, బుస్ అంటాడు, సాయంత్రానికి చూసుకొని పడిపోతాడు, ఎందుకంటే వాడు ఆయుస్ తగ్గిపోద్ది. ఎక్కువసార్లు శ్వాసించే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు, నోట్ చేసుకోండి. తక్కువ సార్లు శ్వాసించే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు. ఆ శ్వాసించేది కూడా లెందీగా డీప్గా బ్రీతింగ్ చేసిన వాడికి లంగ్స్ ప్యూరిఫై అవుతాయి, ఎక్కువ ఆక్సిజన్ మజిల్స్కి, టిష్యూస్కి, సెల్స్కి అందుతుంది. అందుకోసం వాడి ఆయుష్ పరిమాణం, మైటోకాండ్రియా ఖర్చు అయిపోతుంది. నువ్వు శ్వాసించిన ప్రతిసారి సెల్ బర్న్ అవ్వాలి, మృత కణాలు ఏర్పడాలి. సెల్ పరిమాణం 13 నుంచి 15 రోజులు ఉంటుంది. తెల్ల రక్త కణం, ఎర్ర రక్త కణం అయితే 25 రోజుల నుంచి 30 రోజులు ఉంటుంది. అది యాజ్ పర్ ఎనాటమీ మన మెడికల్ సైన్స్లో చెప్తారు. సో ఈ సెల్స్ని మనం లివింగ్ కండిషన్ పెంచుకోవాలి. బాడీలో ఉన్న సెల్ లివింగ్ కండిషన్ పెంచుకుంటే మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుంది. నీకు నువ్వే బ్రహ్మవి, నీ తలరాతను నువ్వే రాసుకో. బ్రహ్మ అంటే 3 తలలతో ఎక్కడ బ్రహ్మ ఉన్నాడండి, మనకి సింబల్. ప్రపంచాన్ని 4 తలలతో చూస్తాడు, 4 కోణాల నుంచి గమనిస్తాడు. కాబట్టి అఖండ జ్ఞాన సంపత్తి గల వ్యక్తి అని చెప్పి అతనికి పార్ట్నర్ని కూడా సరస్వతీమాతని ఇచ్చారు. గురు బ్రహ్మ, గురు విష్ణు పెంచి పోషించేవాడు. డబ్బు కావాలి, అందుకు విష్ణు గురువుతో సమానం. అందుకే అతనికి లక్ష్మీదేవిని ఇచ్చారు, క్యాపిటల్ కావాలి కదా. గురుదేవో మహేశ్వరుడు సాక్షాత్తు గురువు అంటే మహేశ్వరుడితో సమానం. శక్తి కావాలి అతనికి లయం చేయడానికి, అందుకే ఆదిపరాశక్తిని భారీగా ఇచ్చారు ఆయనకి. సో అలాగా ఈ గురువుని, అంటే గురువు అంటే మనిషి కాదని చెప్పాను మొన్న మీకు, జ్ఞానం పరంపర. గు అంటే చీకటి, రు అంటే వెలుగు. ఈ చీకటిలోంచి వెలుగులోకి తీసుకెళ్లే తత్వమే గురుత్వం. ఆ గురువు ఇచ్చినటువంటి ఈ జ్ఞానమే ఈ పతంజలి యోగ సూత్రాలు. దాంట్లో మనకి చెప్పబడిందే ప్రాణాయామము. యమ నియమ ఆసన ప్రాణాయామ. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము. ప్రత్యాహారం, ఇందాక ఆహారం గురించి చెప్పాను. వ్యక్తిగత శుభ్రత, వ్యక్తిగత క్రమశిక్షణ చెప్పాను. యమము, నియమము, ప్రాణాయామం ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఈ ప్రాణాయామం ఎలా చేయాలంటే ముందు నాడును శుద్ధి చేసుకోవాలి, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకోవాలండి. ఇట్లా పద్మాసనంలో కూర్చుంటారో లేదా అర్ధ పద్మాసనంలో కూర్చుంటారో మీ ఇష్టం. మీరు ఎలాగైనా కూర్చోవచ్చు. మీకు ఉన్న శారీరక స్థితిని బట్టి వెన్నుముక నిటారుగా ఉంచుకోవాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండడం అనేది ప్రాణాయామంలో మ్యాండటరీ. అసలు ప్రాణాయామం కాదు, త్రూఅవుట్ యోగ సాధన అంతా కూడా వెన్నుముక నిటారుగా ఉంచుకుని కూర్చుని సాధన చేయాలి. ఆసనాలు వేసేటప్పుడు మాత్రం మనం బెండ్ అవ్వచ్చు. యోగశాస్త్రం ఇంకొక విషయం చెప్తుంది, ఎవరైతే వెన్నుపూసను పూర్తిగా బెండ్ చేయగలుగుతారో, ట్విస్ట్ చేయగలుగుతారో, మెలిపెట్టగలుగుతారో, వంచగలుగుతారో, మడత పెట్టగలుగుతారో, సాగదీయగలుగుతారో వాళ్ళు ఎప్పటికీ ముసలి వాళ్ళు ఎవరట. ఎస్, నిజమే. వయసు పెరిగిపోవచ్చు, నాలా జుట్టు ఊడిపోవచ్చు, కానీ ముసలి వాళ్ళు మాత్రం అవరు. ఎప్పుడు ఎనర్జెటిక్గా, హుషారుగా, చైతన్యంగా, చలాకీగా, యంగ్ లుక్తో కనిపిస్తారు. ఎవడొద్దనుకుంటాడు యంగ్ లుక్ని? ప్రతి ఒక్కడు కావాలని కోరుకుంటాడు కదా. అందుకోసం మీరు ఎప్పుడు హుషారుగా, ప్రశాంతంగా ఉండాలి, చక్కగా ఉండాలి అంటే యోగ సాధన ఉపయోగపడుతుంది. ఎస్, నాకు ఉపయోగపడుతుందండి. నేను చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను. నా మనసు నాకు చెప్తుంది, నా బాడీ నాకు తెలుస్తుంది. నేను హ్యాపీగా పరిగెట్టగలను, ఎన్ని స్టెప్స్ అయినా సరే జంప్ చేయగలను, ఎంత వేగంగా అయినా సరే పని చేయగలను. ఎందుకంటే లోపల సిస్టమ్ అంతా కూడా పర్ఫెక్ట్గా నాకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా ప్రాణాయామం చేసుకుంటా, రోజు ఆసనాలు వేసుకుంటా, ఏదో టైంలో ధ్యానం చేసుకుంటా.
కాబట్టి ఇక్కడ శరీరము మనసు ప్రక్షాళన అవుతుంది. ఆధ్యాత్మిక చింతనతో ఉంటా, తెలిసి ఎవ్వడికి అపకారం చేయను. ఇంకేం కావాలి? ఆనందంగా ఉంటానికి ఇవే కదా కావాల్సింది. ఏమో నా వల్ల తెలియకుండా ఎవరైనా ఇబ్బంది పడితే నేను చెప్పలేను. ఒకవేళ ఎవరైనా నీ వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని చెప్తే క్షమించమని అడుగుతా. ఒకవేళ నన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వచ్చి అడిగితే క్షమిస్తా. ఈ ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు వాడు ఆధ్యాత్మికవేత్త కాదు. క్షమించే గుణం లేనివాడు, అంగీకరించే మనస్తత్వం లేనివాడు ఆధ్యాత్మికవేత్త కాదు. వాడికి అహం పట్టేసింది. ఆ అహంతో వాడు అనవసరంగా కొత్త కర్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు, అనవసరంగా జీవితాన్ని మరలా పక్కదారి పట్టించుకుంటున్నాడు అని అర్థం. ఎస్, క్షమించాలి, ప్రేమతత్వం ఉండాలి. క్షమించకపోతే అతను ఆధ్యాత్మికవేత్త ఎలా అవుతాడు? అవడు. అందుకోసం అంటే అట్లాంటి మనస్తత్వాన్ని మనలో పెంపొందించడానికి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. ఓకే, అది ఎలా చేయాలంటే ఎడమ చేతిని చిన్ముద్రలో పెట్టుకోండి. సబ్జెక్ట్ చాలా ఉంటుంది, చెప్పుకుంటూ ఉంటే ప్రవాహంలో వెళ్ళిపోతుంది, కానీ సాధన కూడా ఇంపార్టెంట్. బోత్ థియరీ అండ్ ప్రాక్టికల్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ యోగ సాధన. సో కుడి చేతిని ప్రాణాయామ ముద్ర, చూపుడు వేలు మధ్య వేలు మరిచేయండి. ఉంగరపు వేలు బొటన వేలు ఉపయోగిస్తాం. బొటన వేలుని కుడి ముక్కు రంధ్రాన్ని మూయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఉంగరపు వేలుని ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ నాడీ శుద్ధి ప్రాణాయామానికి మొదటిగా కుడి ముక్కు రంధ్రాన్ని బొటన వేలుతో మూసేసి తల వెనక్కు తీసుకెళ్తూ ఫోర్స్గా గాలి తీసుకుని, ఇది ప్రాణాయామం కాదు, శుద్ధి కార్యక్రమం మాత్రమే. మరలా తల ముందుకి వంచేస్తూ వేగంగా శ్వాస విడిచిపెట్టేయాలి. ఇట్లాగా ఇట్లా మళ్ళీ రైట్ సైడ్. ఇది నాడీ శుద్ధి. ఏదైనా వేస్ట్ వస్తే చేదండి, తుడుచుకోండి, క్లీన్ చేసుకోండి, మరలా చేయండి. మార్చి ఇట్లా రెడ్ ముక్కు రంధ్రాలు పూర్తిగా నాసికా రంధ్రాలు క్లీన్ అయిపోవాలి, క్లెన్సింగ్ జరగాలి. అప్పుడేమవుతుందంటే ఈ వెంట్రుకలు, ముక్కు వెంట్రుకల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ, వైరసెస్ కానీ, డెడ్ సెల్స్ కానీ ఫోర్స్గా బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు లంగ్స్కి మోర్ ఆక్సిజన్ సఫిషియెంట్గా ఇన్పుట్ అవడానికి ఆ పార్ట్ క్లియర్ అవుతుందన్నమాట. ఇప్పుడు లంగ్స్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలంటే చూడండి, ఇది ఎవరైనా హార్ట్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు కానీ, లేదా సైనసైటిస్ కానీ, లేదంటే ఈస్నోఫిలియా, బ్రాంకైటిస్, రెస్పిరేటరీ డిజార్డర్స్ ఎవరున్నా సరే కొంచెం ఇబ్బంది పడతారు చేయడానికి. కానీ వదలొద్దు, నెమ్మదిగా చేసుకుంటూ ఉండండి. ఓపికగా, ఎక్కువగా చేయకపోయినా తక్కువ సార్లైనా చేయండి, ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. సో చేతులు హార్ట్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు స్లోగా చేయాలి, కంప్లైంట్ లేని వాళ్ళు కొంచెం స్పీడ్గా చేయొచ్చు. ఆకాశంలో ఇలా ఉన్నప్పుడు విడిచిపెట్టి ఉంచుతాం, శ్వాస తీసుకుంటాం. ఇలా కిందకు వచ్చినప్పుడు పిడికిలు బిగించేసి శ్వాస విడిచిపెట్టేస్తాం. ఓకే, ఇట్లా నోరు తెరవం, నోరు క్లోజ్ చేసి ఉంచుతాం, మౌత్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ముక్కు ద్వారానే శ్వాస. ఇది భస్త్రికా ప్రాణాయామం అంటారు. భస్త్రిక అంటే తిత్తులు, ఊపిరితిత్తుల్ని క్లీన్ చేసుకోవడం, క్లెన్సింగ్ ప్రాసెస్. ఈ విధంగా చేస్తే లంగ్స్ ప్యూరిఫై అవుతాయి, ఎక్స్పాండ్ అవుతాయి. దాంట్లో మోర్ ఆక్సిజన్ సఫిషియెంట్గా ఇన్పుట్ అవ్వడానికి లంగ్స్ కెపాసిటీ పెరుగుతుందన్నమాట. సో అది మనల్ని అద్భుతంగా మారుస్తుంది. లైఫ్ అక్కడి నుంచే చేంజ్ అవుతుంది. నిద్ర హ్యాపీగా పడుతుంది, తలనొప్పి ఉండదు, నడుము నొప్పి ఉండదు, టెన్షన్ ఉండదు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఏ జబ్బులు ఉండవండి. నిరోగులుగా మారతారు. రోగి నిరోగిగా మారతాడు, అప్పుడు అతను యోగిగా అవతరిస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. ఫస్ట్ నాడీ శుద్ధి. ఎడమవైపు ఒక 10-20 టైమ్స్, కుడివైపు ఒక 10-20 టైమ్స్, ఇది ఒక 10-20 టైమ్స్. తర్వాత ఇప్పుడు కపాలభాతి. 2 చేతులు చిన్ముద్రలో ఉంచుకుని, చిన్ముద్రను అట్లా మోకాల మీద పెట్టి స్ట్రైట్గా బ్యాక్ బోన్ నిటారుగా ఉంచుకుని, ఇప్పుడు వేగంగా ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించేయాలి. తీసుకోవడం అప్రయత్నంగా జరుగుతుంది, మీరు చేయాల్సింది ఏమీ లేదు, విడిచిపెట్టడమే మీరు చేయాలి. ఇట్లాగా. ఎలా అంటే పొట్ట అట్లా లోనకి వెళ్తూ ఉంటుంది. శ్వాసను వేగంగా బయటికి నెట్టినప్పుడు పొట్ట లోనకి వెళ్తుంటుంది. ఇట్లా ఒక 100 టైమ్సా,
200 టైమ్సా, 300 టైమ్స్ అనేది మీ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి చేసుకోండి. మినిమం 100 టైమ్స్ చేస్తే బాగుంటుంది. 100 కూడా కంటిన్యూగా చేయాల్సిన అవసరం లేదు. ఒక 50 టైమ్స్ చేసి మళ్ళీ ఒక ఆపి రిలాక్స్ అయ్యి మళ్ళీ 50 టైమ్స్ చేయొచ్చు. ఇది షుగర్ని కానీ, బీపీని కానీ, హార్ట్ కంప్లైంట్స్ని కానీ, రెస్పిరేటరీ డిజార్డర్స్ని కానీ, బాడీ పెయిన్స్ని కానీ, మైగ్రేన్ హెడేక్ని కానీ, ఆస్తమాని కానీ, లంగ్స్ డిజార్డర్, ఏ ప్రాబ్లం ఉన్నా సర్వరోగ నివారిణి మహత్ ప్రాణాయామము. దీనిని కపాలభాతి ప్రాణాయామం అని కూడా అంటారు. మూలాధారం దగ్గర నుంచి కపాలం వరకు ఉన్నటువంటి అన్ని అవయవాల్ని షేక్ చేస్తుంది, బాగా ఉపయోగపడేలా చేస్తుంది. సో ఈ ప్రాణాయామం తర్వాత ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజ్. యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే క్రియ, కపాలభాతి క్రియ. ప్రాణాయామం అని వాడుకలో అంటుంటారు కానీ ఇది కపాలభాతి క్రియ. ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. అనులోమ విలోమ ప్రాణాయామం అంటే ఏం లేదు, వెన్నుముక నిటారుగా ఉంచుకుని ఎడం చేతిని చిన్ముద్ర. ఈ చిన్ముద్ర అంటే ఏంటంటే ఇది పంచభూత తత్వాలను కలిగి ఉంటాయి ముద్రలు అంటే. ఇది భూమి, ఇదేమో అగ్నితత్వం, ఇది వాయుతత్వం, ఇది ఆకాశతత్వం, ఇది భూమి తత్వం, ఇది నీటి తత్వం కలిగి ఉంటాయి. ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం పంచభూతాలు. ఇవి ఒకదాంతో ఒకటి ఫింగర్ టిప్స్ని మనం యాడ్ చేసినప్పుడు మనలో ఒక చేంజెస్ మొదలవుతాయి లోపల. ఇది చిన్ముద్ర లేదా జ్ఞానముద్ర లేదా ధ్యానముద్ర అంటారు. ఇలా జ్ఞానముద్ర పెట్టగానే మనకి మైండ్కి అలర్ట్నెస్, అవేర్నెస్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అందుకోసం దీన్ని చిన్ముద్రలో ఒళ్ళో పెట్టేసుకోండి. ఇట్లా ఇలా ఒళ్ళో పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చేతిని చూపుడు వేలు, మధ్య వేలు అవసరం లేదు, ఇందాకట్లాగే మూసేయండి. ప్రాణాయామ ముద్ర పెట్టుకోండి. కుడి ముక్కు రంధ్రాన్ని బొటన వేలుతో మూసేయండి. ఎడమవైపు ఉంగరపు వేలుతో మోస్తాం యాక్చువల్గా, కానీ ఇప్పుడు ప్రాణాయామం ఎడమవైపు నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎడమవైపు ఇది క్లోజ్ చేసేసి దీని ద్వారా పూర్తిగా నిదానంగా డీప్లీ బ్రీత్ ఇన్ త్రూ లెఫ్ట్ నాస్ట్రిల్, fill up your lungs and then close your left nostril with ring finger and open your thumb finger. Completely breathe out through right side. Again breathe in through right. Close right nostril and open your left nostril. Breathe out left side completely. ఇలాగా ఎడమవైపు తీసుకోవడం, కుడివైపు విడిచిపెట్టడం, మళ్ళా కుడివైపు తీసుకోవడం, ఎడమవైపు విడిచిపెట్టడం. సో ఇది సుఖ ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. సో మనం అనుకున్న టైం ఇంకొక 2 నిమిషాలు ఉంది. ఈ 2 నిమిషాలు ఇంకొక ప్రక్రియ నేర్చుకుని క్లాస్ ముగిద్దాం. అనులోమ విలోమ ప్రాణాయామం అయిపోయిన తర్వాత భ్రమరి ప్రాణాయామం చేయాలి. భ్రమరి ప్రాణాయామం ఎట్లా అంటే చెవుల్లోకి బొటన వేలు పోనిచ్చేయాలి. భ్రమరం అంటే తుమ్మిద. తుమ్మిద ఏ విధంగా శబ్దం చేస్తుందో ఆ విధంగా శబ్దం చేయాలి. చూపుడు వేలును 4 హెడ్ మీద పెట్టచ్చు. మిగతా 3 వేలు కళ్ళ మీద బోర్లించండి. నొక్కొద్దు, ప్రెస్ చేయొద్దు. డోంట్ ప్రెస్, జస్ట్ పుట్ ఆన్. ఇప్పుడు నిండుగా శ్వాస తీసుకుని నోరు తెరవకుండా ముక్కుతో ఓంకారం చెప్పాలి. ఇలా పూర్తిగా అయిపోయిన తర్వాత రిలీజ్ అయ్యి ఇట్లా ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ మీ యొక్క టైంని బట్టి, ఫ్లెక్సిబుల్ టైంని బట్టి చేసుకోండి. ఇప్పుడు బ్రెయిన్ సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇన్స్టెంట్ స్ట్రెస్ రిలీవ్ అయిపోతుంది. అప్పటికప్పుడుగా మీ ఒత్తిడిని అధిగమించగలుగుతారు. 2 చేతులు బొటన వేళ్ళు చెవుల్లోకి పోనిచ్చి శబ్దాలు బయట నుంచి లోపలికి వినపడకుండా మీ ఓంకార శబ్దం మాత్రమే మీకు వినపడుతుంది. చూపుడు వేళ్ళు 4 హెడ్ మీద పెట్టడం, మిగతా వేళ్ళు కళ్ళ మీద పెట్టడం. ఇన్హేల్ డీప్లీ అండ్ చాంట్ ఓంకార త్రూ నోస్. ఇలాగా ఎగ్జాంపుల్, మీరు నెత్తి మీద చేపెట్టుకుని అనండి, బ్రెయిన్ సెల్స్ అదురుతాయి. మీ అరచేతిలో వైబ్రేషన్ వస్తుంది. మీ స్కల్ ఇన్సైడ్ నుంచి ఒక వైబ్రేషన్ మీ అరచేతిలోకి పాస్ ఆన్ అవుతుంది. ఈ ప్రాణాయామం చేసినప్పుడు మీ ముందు మెదడు, వెనక మెదడు, మధ్య మెదడు, ఎడమ మెదడు, కుడి మెదడు, మొత్తం బ్రెయిన్ అంతా కూడా షేక్ అవుతుంది, షివర్ అవుతుంది, వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయినప్పుడు అది న్యూరో ట్రాన్స్మిషన్స్ యాక్టివ్ అయ్యి స్ట్రెస్ లెవెల్స్ తగ్గి నీలో పీస్ ఆఫ్ మైండ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. వెంటనే మనకు ప్రశాంతత వస్తుంది.
ఎప్పుడైతే బ్రెయిన్ యాక్టివేట్ అయిందో ఆటోమేటిక్గా శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్కి ఇన్ఫర్మేషన్ ఈజీగా పాస్ ఆన్ అవుతుంది. మైండ్ ఎప్పుడైతే స్తబ్దుగా ఉందో, టైట్గా ఉందో, ఇందాక చెప్పుకున్నాను, ఇఫ్ మైండ్ ఈజ్ ఫ్లెక్సిబుల్ యువర్ బాడీ ఈజ్ ఆల్సో ఫ్లెక్సిబుల్. ఇఫ్ మైండ్ ఈజ్ టైట్, రిజిడ్, టెన్షన్డ్, క్లోజ్డ్, యువర్ బాడీ ఈజ్ ఆల్సో స్ట్రక్ అప్డ్. సో అందుకోసం ఏంటంటే అలా లేకుండా మీరు ఇలా ఉంచుకోవడం కోసం ఈ ప్రాణాయామం ఉపయోగపడుతుంది. ఇంకా ఫైనల్గా ప్రశాంతంగా వెన్నుముక నిటారుగా కూర్చుని, ఇది అరచేతిని, ఎడమ అరచేతిని కుడి అరచేతిలో పెట్టుకుని, బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకుని, ఇప్పుడు దీన్ని భైరవ ముద్ర అంటారు. నిండుగా శ్వాస తీసుకుని, ఈ ఓంకారం అనేది మతానికి ఆపాదించకండి. అల్లేలూయా, అల్లాహు అక్బర్, అల్లా, ఏ మంత్రాన్ని జపించినా ఆ ఓంకారం ధ్వని వస్తుంది. ఓంకారం అనేది ఆది ప్రణవనాదం, సృష్టిలో నిక్షిప్తమైనటువంటి శబ్దం, అణువులోనూ అది ఉంది, విశ్వంలో అదే ఉంది అని నాసా వాళ్ళు కూడా మనకి ఈ మధ్య రీసెర్చ్ల ద్వారా చెప్పారు. ఇది వేల సంవత్సరాల నాడే మన యోగులు దీన్ని మనకు అందించారు. ఓం అనేది మన లోపల అవయవాల్లో మార్పు తీసుకొస్తుంది. మీ ఇంటిని, మీ ఒంటిని, మీ గృహాన్ని, మీ దేహాన్ని ప్రక్షాళన చేస్తుంది, పవిత్రంగా మారుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది అని అర్థం. మతాలకి ఆపాదించే వాళ్ళకి నేను చెప్పలేను, కానీ ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు ఇది చేయొచ్చు. ఓకే, డీప్లీ ఇన్హేల్, అబ్జర్వ్ చేశారా? మొదలు కొద్దిసేపు నోరు తెరిచి, అప్పుడు శబ్దాలు సోలార్ ప్లెక్సస్ బొడ్డు దగ్గర వస్తాయి. తర్వాత ఊ, ఇప్పుడు హృదయం దగ్గర వస్తుంది, హార్ట్ చక్ర. తర్వాత ఆజ్ఞా చక్రం దగ్గర వస్తుంది. సో ఇట్లాగా ఆ ఊ మా, అకార ఉకార మకారాలే ఓంకారం. ఈ శబ్దం 3 రకాలుగా ఉచ్చరిస్తూ మీరు గనక నాభి నుంచి శిరస్సు వరకు ఈ శబ్దాల యొక్క వైబ్రేషన్స్ని గమనిస్తూ ఒక 108 సార్లు కానీ, అట్లీస్ట్ 11 సార్లు కానీ ఓంకారం ఉచ్చరిస్తే మీకు ధ్యానం జరిగిపోతుంది. అదే మెడిటేషన్. ఎక్సర్సైజులు అయిపోయినాయి, ఆసనాలు అయిపోయినాయి, ప్రాణాయామం అయిపోయింది, ధ్యానం అయిపోయింది. హాయిగా ఉంటుంది. మరొక లైవ్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజుకి ఇది చాలు. శాంతి మంత్రం చెప్పుకుందాం. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా నాన్నలకి నమస్కరించుకుని మనసులో గురువులకి ప్రార్థించి ఇష్టదైవాన్ని స్మరించండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘ ఆయుష్ని, మానసిక ప్రశాంతతని, ఆదర్శప్రాయమైన జీవితాన్ని ప్రసాదించమని కోరుకోండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, అభీష్ట సిద్ధిరస్తు, తదాస్తు. నవ్వుతూ ఉండండి, ఆరోగ్యంగా ఉంటారు. హ్యావ్ ఎ నైస్ డే. ఎంజాయ్ యువర్ వీకెండ్. జై గురుదేవ్.